నిత్యం మనం విచ్చలవిడిగా వాడేస్తున్న ప్లాస్టిక్ వల్ల అనర్థాలు నానాటికి పెరిగిపోతున్నాయి. వీటి నుంచి వెలువడే సూక్ష్మ రేణువులు ఇప్పటికే మానవ రక్తం, మెదడు కణజాలంలోకి చొరబడుతున్నట్లు తేలింది. తాజాగా ఎముక కణజాలంలోకి సైతం మైక్రోప్లాస్టిక్ కణాలు చొచ్చుకెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఎముకల వ్యవస్థ బలహీనమై కణ వార్ధక్య ప్రక్రియ వేగవంతం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎముకల్లోకి మైక్రోప్లాస్టిక్ చేరడం వల్ల తలెత్తే అనర్థాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం మనం విచ్చలవిడిగా వాడేస్తున్న ప్లాస్టిక్ల వల్ల అనర్థాలు నానాటికి పెరుగుతున్నాయి. వీటి నుంచి వెలువడే సూక్ష్మ రేణువులు ఇప్పటికే మానవ రక్తం, మెదడు కణజాలంలోకి చొరబడుతున్నట్లు తేలింది. తాజాగా ఎముకల లోతుల్లోకి ప్లాస్టిక్ రేణువులు చొచ్చుకెళ్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఎముకల వ్యవస్థ బలహీనమై కణ వార్ధక్య ప్రక్రియ వేగవంతం అవుతున్నట్లు వారు తెలిపారు. ప్లాస్టిక్ పదార్థాలను రోజువారీ జీవనంలో ఉపయోగించడం వల్ల మానవ ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతున్నట్లు ఇప్పటికే శాస్త్రీయ ఆధారాలు లభించాయి. ఫర్నిచర్, దుస్తులు, ఇతర ప్లాస్టిక్ పదార్థాల నుంచి ప్లాస్టిక్ రేణువులు విడిపోయి భారీగా పరిసరాల్లోకి చేరుతుంటాయి. వీటిని సూక్ష్మ ప్లాస్టిక్లుగా పేర్కొంటారు. ఇవి గాల్లో సుదీర్ఘకాలం ఉంటాయి. తాగునీరు, ఆహారంలోనూ తిష్టవేస్తాయి. మానవ రక్తం, మెదడు, మాయ, తల్లిపాలలోకి ఇవి చేరుకున్నాయి. శరీరాన్ని దృఢంగా ఉంచి ఒక ఆకృతినిచ్చే పటిష్టమైన ఎముకల అంతర్భాగాల్లోకి ఇవి వ్యాపించినట్లు తాజాగా స్పష్టమైంది. ఎముక మధ్యలోని మూల కణాల్లోకి సూక్ష్మ ప్లాస్టిక్లు ప్రవేశించడం వల్ల ఆ కణజాల జీవక్రియల్లో అవరోధాలు తలెత్తుతున్నాయి. కణ వార్ధక్య ప్రక్రియను ఈ ప్లాస్టిక్ రేణువులు వేగవంతం చేస్తున్నట్లు తేలింది. ఈ ప్లాస్టిక్ రేణువుల వల్ల ఎముకల్లో ఆస్టియోక్లాస్ట్లు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఎముక సూక్ష్మ నిర్మాణంపై వీటి ప్రభావం పడొచ్చని, ఇది డిస్ప్లాసియాకు దారితీయవచ్చని జంతువులపై జరిగిన ప్రయోగాల్లో తేలింది. దీనివల్ల ఎముక బలహీనపడటం, లోపాలు ఉత్పన్నం కావడం జరుగుతోంది. ఫలితంగా అవి విరిగిపోయే ముప్పు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో సూక్ష్మ ప్లాస్టిక్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్లకు స్వస్తి పలకాలి. గాజు లేదా స్టీల్ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గాలి. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. వేడి వల్ల సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల విడుదల పెరుగుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. మద్యపానానికి కూడా దూరంగా ఉండాలి.